అంతరిక్షంలో పెద్ద పరిమాణంలో ఉన్న రిజర్వాయర్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పరిమాణం భూమిపై ఉన్న మహాసముద్రాల కంటే 140 ట్రిలియన్ రెట్లు పెద్దగా ఉంటుంది. ఇది ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్కి దగ్గరలో ఉంది. మన సూర్యుడి కంటే దాదాపు 20 బిలియన్ల సైజ్ పెద్దది. కాలిఫోర్నియాలోని పసాదేనాలోని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తల బృందం దాన్ని గుర్తించింది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ భూమికి 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. విశ్వం ఆవిర్భవించిన కొద్ది కాలానికే ఇక్కడ నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. క్వాసర్ అనే బ్లాక్ హోల్ చుట్టూ ఉన్నది ఇది వేల ట్రిలియన్ సూర్యులతో సమానమైన శక్తిని విడుదల చేస్తోంది. ఇది విశ్వంలో ఇప్పటి వరకు గుర్తించిన అతిపెద్ద నీటి రిజర్వాయర్. శాస్త్రవేత్తలు క్వాసర్ చుట్టూ ఉన్న వాతావరణంలో నీటి ఆవిరిని కూడా గుర్తించారు. ఆ ఆవిరి కొన్ని వందల కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉంది. ఒక కాంతి సంవత్సరం 6 ట్రిలియన్ మైళ్ళకి సమానం. సో విశ్వంలో మరొక మిస్టరీ బయటపడింది. అంతరిక్షంలో అతిపెద్ద పరిమాణంలో ఉన్న నీటి రిజర్వాయర్ని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దాని పరిమాణం భూమిపైనున్న మన మహాసముద్రాల కంటే దాదాపు 140 ట్రిలియన్ రెట్లు పెద్దగా ఉంటుంది. ఇది ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్కి దగ్గరలో ఉంది. అంటే మన సూర్యుడి కంటే దాదాపు ఇది 20 బిలియన్ల సైజ్ పెద్దది. కాలిఫోర్నియాలోని పసాదేనాలోని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తల బృందం దీన్ని గుర్తించింది. ప్రస్తుతం ఈ నీటి రిజర్వాయర్ భూమికి 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. విశ్వం ఆవిర్భవించిన కొద్ది కాలానికే ఇక్కడ నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. క్వాసర్ అనే బ్లాక్ హోల్ చుట్టూనే ఈ రిజర్వాయర్ ఉంది. ఇది కొన్ని వేల ట్రిలియన్ సూర్యులకు సమానమైన శక్తిని విడుదల చేస్తోంది. ఇది విశ్వంలో ఇప్పటి వరకు గుర్తించిన అతిపెద్ద నీటి రిజర్వాయర్. ప్రస్తుతం శాస్త్రవేత్తలు క్వాసర్ చుట్టూ ఉన్న వాతావరణంలో నీటి ఆవిరిని గుర్తించారు. ఆవిరి వందల కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉంది. ఒక కాంతి సంవత్సరం దాదాపు 6 ట్రిలియన్ మైళ్ళకి సమానం అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి అంశం.